పూర్వం ఉడుమూరు అనే గ్రామం ఉండేది. అక్కడ నాగడు, దత్త అనే దంపతులు ఉండేవారు. వారికి సంతానం కలగక చివరకు సుబ్రహ్మణ్య స్వామికి పూజిస్తే ఆయన వరంచే తిన్నడు అనే ఒక బిడ్డ కలుగుతాడు. ద్వాపర యుగంలోని అర్జునుడు ఈ కలియుగంలో తిన్నడుగా జన్మించారని భావిస్తారు. ఇతడు ఒక బోయవాడు. రోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకసారి అతడు శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకి వెళ్తాడు. అక్కడ ఒక అడవి పందిని కనిపిస్తే దాన్ని వెంటాడి తినడానికి కాల్చుకుంటాడు. ఆ కాల్చిన పంది మాంసాన్ని తినాలని చేతిలో పందిని పట్టుకొని నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా అతనికి పూలతో అలంకరించిన శివలింగం కనిపిస్తుంది. చాలా రోజులుగా శివలింగానికి నైవేద్యం ఎవరూ పెట్టలేదని భావించి తన దగ్గరున్న పంది మాంసాన్ని నైవేద్యంగా పెట్టాలని అనుకుంటాడు తిన్నడు. అంతలోనే స్నానం చేయని శివుడు ఎలా తింటాడని భావించి పక్కనే ఉన్న నది దగ్గరికి వెళ్ళి చేతిలో పంది మాంసం ఉండటంతో నోటితో నీళ్లను తీసుకొచ్చి చెప్పులు వేసుకున్న కాళ్లతోటే లింగం పైనున్న పూలను పక్కకి నెట్టి నోటిలో ఉన్న నీళ్లతో లింగానికి అభిషేకం చేస్తాడు. పక్కనే ఉన్న ఆకులను పూలను తెచ్చి అలంకరిస్తాడు. నైవేద్యంగా పంది మాంసాన్ని పెడతాడు. అప్పట్నుంచి ప్రతిరోజు తిన్నడు అలాగే చేస్తూ ఉంటాడు. అది గమనించిన ఒక బ్రాహ్మణుడు చూడలేక తన తలను శివలింగానికి బాదుకుంటూ ఉంటాడు. చనిపోవాలని అనుకుంటాడు. శివుడు ఆగు, పక్కకుండి గమనించుమని చెప్తాడు. అది విని శివగోచరుడు అలాగే చేస్తాడు. అప్పుడు తిన్నడు ప్రతిరోజులాగే ఆ విధంగానే నైవేద్యం పెట్టి వేచి చూస్తూ ఉంటే శివుడు నైవేద్యం స్వీకరించడు. శివుడు ఎందుకు తినలేదా అని ఆలోచిస్తూ ఉండగా శివలింగం నుంచి 2 కళ్ళు ఉద్భవిస్తాయి. ఒకదాని నుంచి రక్తం కారుతూ ఉండడం గమనిస్తాడు తిన్నడు. ఆ రక్తాన్ని ఆపడానికి వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తాడు. కంటిని తుడుస్తాడు. ఆ కంట్లో నుంచి రక్తం తిరిగి వస్తూ ఉంటే ఆకుపసరు తెచ్చి పోస్తాడు. అయినా ఆగదు. నీటితో అభిషేకం చేసి నీటితో కడిగినా ఆగదు. చివరికి తన దగ్గర ఉన్న బాణంతో తన కన్నును పీకి శివుడి కంటికి పెడతాడు. అప్పుడు రక్తం ఆగిపోతుంది. రెండో కంటి నుంచి రక్తం కారడం ప్రారంభమవుతుంది. ఆ రక్తాన్ని ఆపడానికి తన రెండో కన్నుని పీకాలని ప్రయత్నం చేస్తాడు. అలా పీకితే ఎక్కడ పెట్టాలో కనిపించదు కాబట్టి తన కాలితో ఆ రక్తం కారే కంటిని ఒదిగిపట్టి రెండో కన్నుని పీకడానికి ప్రయత్నిస్తుండగా శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శివుడు తిన్నని భక్తి చాలా గొప్పదని చెప్పి తన కంటిని తనకు ఇచ్చాడు. ఇదంతా గమనించిన శివగోచరుడు అనే బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. తిన్నని భక్తి చాలా గొప్పదని భావిస్తాడు. అప్పటి నుంచి తిన్నడు భక్త కన్నప్పగా మారాడు. అన్ని శివక్షేత్రాలలో భక్తుల గుర్తింపు శివయ్య ఆలయానికి దిగువన ఉంటే శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప ఆలయం శివ ఆలయానికి పై భాగాన కొండపై ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలకు కామెంట్ చేయండి.